అందరూ బాగుండాలని కోరుకుందాం. రథసప్తమి ఇది సూర్యభగవానుడికి సంబంధించినటువంటి పండుగ. రథసప్తమి సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి దక్షిణ వైపుగా ప్రయాణించి ఉత్తరాయణంలోకి మకర రాశి గుండా ప్రయాణిస్తూ వస్తాడు. మనకి ఆ రోజున సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. అలాగే ఆ మకర రాశిలో నుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ ఆయన ఈశాన్యము వైపుకు తిరుగుతాడు. ఆ రోజు అంటే మనకి మాఘశుద్ధ సప్తమి రోజు ఆయనకి 7 గుర్రాలు ఉన్నాయి కదా, రథాన్ని లాగే సప్తగుర్రాలు 7 గుర్రాలు కూడా ఒక 7 రంగులతోటి ప్రకాశిస్తూ ఆ ఈశాన్యము వైపుకు తిరిగే టైములో ఆ కాంతి, ఆ 7 గుర్రాలలో ఉండే విశిష్టమైనటువంటి కాంతి ఆ సూర్యభగవానుడి మీద పడి అదొక ప్రత్యేకమైనటువంటి ఒక వింత ప్రత్యేకమైన ఒక వింత వెలుగును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆ దినమే మనకి రథసప్తమి. అయితే ఈ రోజున సూర్యభగవానుడి పుట్టినరోజు అని కూడా, సూర్యభగవానుడి జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రోజున అందరూ కూడా ముందు రోజే షష్ఠి రోజునే తలస్నానం చేసి ఉపవాసం ఉండి నేల మీద పడుకుంటారు. మర్నాడు సప్తమి రోజున లేచి జిల్లేడు ఆకుల్ని రేగు పండ్లను తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు. అలా చేసిన తరువాత పూజా కార్యక్రమానికి ప్రారంభిస్తారు. పళ్ళతోటి పూలతోటి రథంలాగా మండపాన్ని కట్టి లోపల సూర్యభగవానుడు ప్రతిమను పెట్టి పూజను మొదలు పెడతారు. అలా సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి పాయసాన్ని వండి పెడతారు. ఆ పాయసాన్ని కూడా ఎలాగంటే ఈ గొబ్బెమ్మలు చేస్తారు కదా సంక్రాంతి నెలలో, ఆ నెల రోజులు చేసినటువంటి ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేస్తారు. ఆ పిడకల మంట మీద పాలు పొంగలు పెట్టి, ఆవు పేడతో చేస్తారు కదా, పవిత్రమైనటువంటి కదా, ఆ పిడకల మంట మీద పాలు పొంగలు పెట్టి ఆ పాలతోటి పాయసాన్ని చేసి దాన్ని చిక్కుడాకుల్లో పెట్టి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంకా పండ్లు పూలు అన్నిటితోటిను. ఇది మనకి అలా చెప్తారు. దీనికి కూడా ఒక చిన్న పుక్కిటి పురాణ కథ ఉందట. అది ఏంటంటే దక్షయజ్ఞం జరిగే సమయంలో శ్రీ మహాశివుని అవమానం జరుగుతుంది శివునికి. అలా అవమానం జరిగినప్పుడు వీరభద్రుడు పుట్టుకొస్తాడు కదా, ఆయన దేవతల అందరితోటి యుద్ధం చేస్తాడు. అలా చేసే సమయంలో సూర్యభగవానుడిని కూడా అలా తగిలినప్పుడు ఆయన పొళ్ళన్నీ రాలిపోయినాయి. సూర్యభగవాని దవడకు ఆయన చెయ్య తగిలి ఆయన పొళ్ళన్నీ రాలిపోయినాయి. అందుకని ఆయన వేరే పదార్థాలు తినలేడు కాబట్టి ఆయనకి పాయసాన్ని పండ్లను పెడతారు అని ఒక పుక్కిట పురాణ కథ. అలాగే ఇది ఈ మన హిందువులు మన భారతదేశంలో హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునేటటువంటి పండుగ. మనకు ప్రత్యక్ష దైవం, కనిపిస్తున్నటువంటి దైవం ఆ శ్రీ మహావిష్ణువే సూర్యభగవానుడు అనే అందరూ కూడా నమ్ముతారు. ఈ రోజున ఇంకా కూడా వ్రతాలు కూడా చేస్తారు. ఈ యొక్క రథసప్తమి వ్రతం సూర్యభగవానుడి వ్రతం అని చెప్పని చేస్తారు. ఈ వ్రతం చేసిన వారికి, ఆ కథ విన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యుని యొక్క తేజస్సు వీరికి ప్రసరించి మంచి ఫలితాలను, బాగా అభివృద్ధిని పొందుతారు అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ సూర్యభగవానుడి యొక్క ముగ్గులు మనం కనుమ రోజున మనకి రథం ముగ్గేస్తాం కదా, ఇప్పుడు రథసప్తమిలాగా సప్తమి దాకా అందరూ కూడా ఆ రథం ముగ్గును వేసుకుంటూ వస్తారు. ఇక ఈ రోజుతోటి అది ఆపేసి తర్వాత నుంచి మామూలుగా వేరే ముగ్గులు వేస్తారనమాట. అంత ప్రాధాన్యత ఉంది ఈ రథానికి కూడా. అలా సూర్యభగవానుడి రథం కదా, అదే కదా రథసప్తమి. 7 రంగులు 7 వర్ణాలు దాని మీద ఈ రథసప్తమి వచ్చింది. అలాగే మనకి ఈ రథసప్తమి పండుగను మనం అంత బాగా హిందువులు ఆచరించుకుంటూ ఉంటాము.
ఇది మనకి ఈ యొక్క దేవస్థానాలు, సూర్య దేవస్థానాలు ఇండియాలో, భారతదేశంలో అతిపెద్ద దేవస్థానం కోణార్క్‌లో ఉంది. కోణార్క్‌లోని ఒరిస్సా జిల్లాలో కోణార్క్‌లో అతిపెద్ద దేవస్థానం ఉంది. ఆ దేవాలయంలో ఈరోజు ఉదయం, రథసప్తమి రోజు ఉదయం ఆ యొక్క సూర్యకిరణాలు రావటంతోటే అవి ప్రసరిస్తూ వెళ్ళి డైరెక్ట్‌గా ఆ యొక్క విగ్రహాన్ని, మూల విరాట్టును తాకుతాయట. అందుకని అక్కడ ఈరోజు చాలామంది భక్తులు వేచి ఉంటారు. అలా బాగా ఉత్సవాలు జరుపుతూ ఉంటారనమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో అక్కడ సూర్య దేవాలయం ఉంది. అక్కడ కూడా 3 రోజులు ఉత్సవాలు జరుపుతారు. అంటే ఇంకా మన భారతదేశంలో గుజరాత్‌లో, కచ్‌లో ఇంకా అనేక ప్రాంతాల్లో సూర్య దేవాలయాలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ రథసప్తమి రోజున బాగా పండుగలాగా జరుపుతారు. అలాగే మనకు ఇప్పుడు తెలిసింది కదా, ఇదంతా కూడా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి మరి మంచి పురాణ కథ. మనం వీటిని ఆచరించాలి. అలాగే మనం సూర్యభగవాన్ని నిత్యం ఆ పూజ చేస్తూ సూర్య భగవానుడికి దోసిటితోటి మరి పవిత్ర జలాన్ని ఆయనకి ఆర్ఘ్యం చేస్తుంటారు. చాలామంది ప్రతిరోజు కూడా చేస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అలా ఆర్ఘ్యం చేస్తారనమాట. దానివల్ల ఎంతో పవిత్రత, మనకి ఎంతో పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఇది ఈ యొక్క రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మనకు తెలిసింది కదా. కాబట్టి మనం కూడా ఈ పూజలన్నీ కూడా ఆచరిద్దాము. ఆచరిస్తూ మరి మనం కూడా ఆ పవిత్రతను అనుభవిద్దాము. ఏమంటారు? మరి మీరు కూడా చేస్తారా? ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు కుదిరితే షేర్ చేయండి.